ప్రతి హీరో లేదా హీరోయిన్ కెరియర్లో వారి మార్కెట్కు మించి ఖర్చు పెట్టి తెరకెక్కించిన సినిమా ఒకటి ఉంటుంది. అది కేవలం ప్రేక్షకుల మౌత్ టాక్ వల్లే హిట్ అయ్యి ఆ హీరో లేదా హీరోయిన్ మార్కెట్ను మరింత పెంచుతుంది. అలాగే నాగ చైతన్య కెరియర్లో తన మార్కెట్ పెంచడానికి వస్తున్న చిత్రమే తండేల్. ప్రస్తుతం నాగ చైతన్యకు హిట్ లేవు, ఫామ్లో లేడు. అందుకే ఎలాగైనా తండేల్ హిట్ అవ్వాలని చైతూకు మాత్రమే కాదు, తన మూవీ మేకర్స్ అందరికీ ఉంది. అయితే ఈ సినిమాను ఒక బడ్జెట్ అనుకుని ప్రారంభించగా ఆ తరువాత బడ్జెట్ మరింత మించిపోయి ప్రస్తుతం మేకర్స్ దీని రిలీజ్ కోసం ఎదురు చూసేలా చేశాయి. టాలీవుడ్ మినిమం గ్యారంటీ యంగ్ హీరోలలో నాగ చైతన్య ఒకడు. ప్రేమ కథలతో యూత్ ను ఆకట్టుకుంటున్న చైతు అప్పటి నుండి కమర్షియల్ హీరోగానే గుర్తింపు కావాలని కష్టపడుతున్నాడు. చాలా వరకు చైతు నటించిన కమర్షియల్ సినిమాలు ఏవీ హిట్ అందుకోలేదు. ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న తండేల్లో మాత్రం లవ్, యాక్షన్ సమపాళల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు చైతు. అందుకే ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మెల్లగా తండేల్ అనేది చైతు కెరియర్లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కిందని చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్న సమయంలోనే దీని బడ్జెట్ గురించి బయటకు వచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రమే తండేల్. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. శ్రీకాకుళంలో మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాను ముందుగా ఒక బడ్జెట్ తో తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నారట. కానీ మొత్తానికి సినిమా అయిపోయే సమయానికి దీని బడ్జెట్ 90 కోట్లకు చేరుకుందట. ప్రస్తుతం ఇండస్ట్రీలో తండేల్ గురించే హాట్ టాపిక్ నడుస్తుండగా అందులో ఈ బడ్జెట్ విషయం బయటికి రాగా ప్రేక్షకులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ కు మించిన కలెక్షన్ రావాలంటే తండేల్ కు వెంటనే మౌత్ టాక్ మంచిగా రావాలని అనుకుంటున్నారు. తండేల్ కు అధిక బడ్జెట్ ఖర్చయింది అనే విషయంపై దర్శకుడు చందు మొండేటి కూడా స్పందించాడు. నేను కంటెంట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశాను. ఒక్కోసారి బడ్జెట్ విషయంలో లెక్కలు తప్పుతూ ఉంటాయి. అల్లు అరవింద్, బన్నీవాసు లెక్కల్లో కరెక్ట్ గానే ఉండేవారు. ఎక్స్ట్రా బడ్జెట్ అనేది ఎక్కడ నుండి తీసుకోవాలో వారికి తెలుసు. ఒక సీక్వెన్ కు సంబంధించిన ప్రొడక్షన్ డిజైన్ జరుగుతుండగా స్క్రిప్టులో నేను మిస్ అయిన డీటెయిల్ సినిమాలో చూపించాలి అనుకున్నాను. ఆ సీన్ ను అప్పటికప్పుడు షూట్ చేయడానికి అల్లు అరవింద్ ఒప్పుకున్నారు. కానీ ఫైనల్ అవుట్పుట్ చూపించినప్పుడు ఆ సీన్ అనవసరమని కట్ చేయించారు. ఆయనకు ఏం కావాలో క్లారిటీ ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు చందు.